తిరుమల లడ్డూ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్టు అండ్ కేంద్ర ప్రభుత్వం అంటే సిబిఐ తరపున ఒక ఇద్దరు ముగ్గురు ఎవరు అధికారులు వచ్చారో మొత్తం మీద సిట్టు సిబిఐ కలిపి చేసిన విచారణ ఏదైతే ఉందో ఈ విచారణ తుది ఛార్జ్షీట్ దాఖలు చేసేసింది సిబిఐ అని బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. సిబిఐ తుది ఛార్జ్షీట్ దాఖలు చేసింది సిబిఐ. 36 మంది నిందితులుగా చేర్చారు. 36 మందిని, ఇందులో 12 మంది టీటీడీ ఉద్యోగులు ఉన్నారు అని చెప్పి మనం ఈ న్యూస్ చూస్తూ ఉన్నాం బ్రేకింగ్ వార్తలుగా. అయితే మీకు గుర్తుండే ఉంటుంది, మొదట ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఇందులో ఎఫ్ఐఆర్ లేదు, ఇంకొకటి లేదు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారు అన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏమన్నారు, కౌ ఫ్యాట్ కలిపారు, పిగ్ ఫ్యాట్ కలిపారు. ఈ కౌ ఫ్యాటు పిగ్ ఫ్యాట్ కలిపిండేది అయోధ్యకు పంపించారు అని చెప్పి అన్నారు. ఆయన మెట్లు గడిగారు, ఇంకా పాపం కష్టపడుతూ ఊగుతూ వేలాడుతూ పైకి కూడా ఎక్కారు తిరుమల. ఇంకా అక్కడ ఇంకో దగ్గర మెట్లు గడిగారు, కింద నుంచి పైకి గడిగారు మెట్లు. తర్వాత తిరుమల కొండ కూడా కింద నుంచి పైకి అయితే ఎక్కుతూ వెళ్ళారు. కౌ ఫ్యాటు పిగ్ ఫ్యాట్ కలిసింది, జంతువుల కొవ్వు కలిసింది అన్నారు. సరే, ఈ ఎపిసోడ్లో మళ్ళీ ఇదంతా అన్న తర్వాత వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి విచారణ చేశారు. తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ పెడితే సిబిఐ రాష్ట్ర పోలీసులు కలిసి విచారించండి అన్నారు. ఇది ఇంకా గమ్మత్తైన తీర్పు అది, సీరియస్లీ. అప్పుడు ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఈ ఆరోపణలన్నీ చేసి కమెంట్స్ అన్నీ తర్వాత వాళ్ళ కింద పనిచేసే సిట్టును కానీ విచారణ చేయమని చెబితే ఏముంటుంది, పోనీయండి. మొత్తం మీద తుది ఛార్జ్షీట్ అయితే దాఖలు చేశారంటున్నారు. ఇప్పుడు మరి ఈ అంశం తేలిందా లేదా, ఇందులో జంతువుల కొవ్వు కలిపారా లేదా, ఇది తేల్చారా లేదా వీళ్ళు, అసలు తేల్చాల్సింది ఇది. పిగ్ ఫ్యాటు కౌ ఫ్యాట్ కలిసిందా లేదా, ఒకవేళ ఇది కలవకపోతే ఈ వ్యాఖ్యలు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారు, వాళ్ళనేమి అనాల్సిన అవసరం లేదనా, బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉండి అంత కీలక బాధ్యతల్లో ఉండి అట్లా ఏది బుద్ధిపడితే అది మాట్లాడచ్చా, ఏది బుద్ధిపడితే ఆ మాటలు మాట్లాడచ్చా, మరి అవి నిజమా అబద్ధమా, ఇప్పుడు సిబిఐ తేల్చిందా లేదా. అది కాకుండా మిగతా ఏదో ఏ కబుర్లు చెప్పినా ఏం ప్రయోజనం, వీళ్ళు చెప్పినట్లు జంతువుల కొవ్వు కలిపారా, పిగ్ ఫ్యాట్ కౌ ఫ్యాట్ కలిసిన లడ్డూలు అయోధ్యకు పంపించారా, ఇది తేల్చాలి ఫస్ట్. వీళ్ళు భక్తులందరూ ఇది అడగాలి, ఇది ఫస్ట్ ఇది చెప్పండి, అది అవునా కాదా, తేల్చారా లేదా. మరి వీళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడారు అడగండి. ఇప్పుడు మరి భక్తులు ఇవి అడగరా, వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చా, వాళ్ళకు మాత్రం హక్కు ఉందా, అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చా. అధికారంలో లేకపోతే 33,000 మంది అమ్మాయిలను వాలంటీర్లు అమ్మేశారు అనొచ్చు. అధికారం ఉన్న తర్వాత చివరికి తిరుమల లడ్డూలో కూడా జంతువులకు కలిసిందని చెప్పి అనేయచ్చు. కొందరికి మాత్రమే ఏం ఫ్రీడమ్ ఉంది నిజంగా రాష్ట్రంలో. మరి సిబిఐ తేల్చిందా లేదా జంతువులకు కలిసిందా లేదా అని, అది కదా మెయిన్ పాయింట్ చెప్పాల్సింది ఎవరైనా.